ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నానండి. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న అద్భుతమైన సందేశం. బిడ్డ, ప్రతి చిన్నదానికి బాధపడితే జరిగేది ఇదేనమ్మా. కాబట్టి ధైర్యంగా ఉండాలి. నీ చిన్న విషయానికి బాధపడే మనస్తత్వాన్ని నుంచి నువ్వు దూరం రావాలి. ప్రతి చిన్న విషయానికి నువ్వు మనసులో బాధ అనేది పడుతూ ఉంటే మొదట్లో సహజంగా అనిపించవచ్చు, కానీ అదే అలవాటైపోతూ ఉన్నట్టుంటుంది. అది నీ జీవితానికి నెమ్మదిగా బలహీనపరుస్తుంది. బిడ్డ, నీ మనసు ఒక అద్దం లాంటిది. దానిలో ఏం నింపుతావో అదే నీకు తిరిగి కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు నువ్వు ఎక్కువగా స్పందించడం వల్ల నీ యొక్క ఆలోచనలు గందరగోళంగా మారిపోతాయి. ఏ చిన్న మాట అయినా సరే మనసులోకి తీసుకొని బాధపడితే అది నీ యొక్క ప్రతికూలతకి భంగం వాటిల్లుతుందమ్మా. కాబట్టి ఆ ప్రతికూలత అనేది నీకు మంచిది కాదు. ఇక నువ్వు చేయగలిగే పనులన్నీ కూడా నీకు సవ్యంగా చేయలేవు. కాబట్టి నీవు కొంత సమయాన్ని శక్తి అనేది కూడా వృధా అయిపోతుంది. జీవితంలో నిజంగా ముఖ్యమైన లక్షణాలు నీ దృష్టికి దూరమవుతాయి. ఒక చిన్న మాట, ఒక చిన్న తప్పు, ఒక చిన్న అపార్థం, ఇవన్నీ కూడా నీ ప్రయాణంలో అడ్డంకులుగా మారిపోతాయి బిడ్డ. కానీ నిజానికి అవి అడ్డంకులుగా భావించకూడదు. వాటిని ఒక పాఠాలుగా తీసుకోవాలి. ఆ పాఠాలను నువ్వు సరిదిద్దుకుంటూ చక్కగా నేర్చుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ముందుకెళ్ళగలవు. జీవితంలో ఎదగాలంటే నువ్వు కొన్ని విషయాలని సులువుగా తీసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి విషయం మీద స్పందించటం అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా గొప్పగా సమాధానం, కొన్నిసార్లు పట్టించుకోకపోవడమే సమాధానం. అది పెద్ద విజయానికి, నీ మనశ్శాంతికి కూడా దోహదం చేస్తుంది. ఆనందాన్ని రక్షించుకోవడం, ఇవే నిజమైన బలాలు. బిడ్డ, చిన్న విషయాలకు బాధపడటం వల్ల నీ యొక్క సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. నువ్వు ఎప్పుడు కూడా ఆలోచనలో మునిగిపోయి ఉంటే అది భారంగా మారిపోతుంది. అందుకే నువ్వు మనసుని బలంగా చేసుకోవాలి. ఏదైనా సరే జరిగితే అది కూడా పోతుంది. అది ధైర్యం అనేది కలిగి ఉండాలి. జీవితం ఒక పెద్ద ప్రయాణం. ఇందులో ఎత్తుపల్లాలు ఎంతో సహజం. ప్రతి చిన్నదానికి ఆగిపోతూ ఉంటే నువ్వు ముందుకెళ్ళలేవమ్మా. కానీ ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుంటే మరింత బలంగా మారగలవు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి బాధపడటం మానేయి. నీ ఆలోచనల్ని నియంత్రించుకోవాలి. నీ శక్తిని సరైన దిశలో పెట్టుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి. చిన్న చిన్న విషయాలను వదిలిపెట్టగలిగితే పెద్ద విజయాలని అందుకోగలవు. బాగా గుర్తుంచుకో. మనసును గెలిచిన వాడే నిజానికి గెలుస్తాడు జీవితంలో కూడా. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన నీ యొక్క పరీక్షించడానికి, నిన్ను తీర్చిదిద్దడానికి అని గుర్తుంచుకో. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటే ఆ పరీక్షల్లో నువ్వు నిన్నే ఓడించుకుంటావు. ఒక చిన్న విమర్శ, ఒక చిన్న నిరాకరణ, ఒక చిన్న అపజయం, ఇవన్నీ కూడా సహజమైనవే. కానీ వాటిని మనసుతో పదే పదే తిరగబడితే అవి బలహీనంగా మారిపోతాయి. చాలామంది తమ జీవితాలలో కూడా ఇలాగే వెళ్ళిపోవడానికి కారణాలు పెద్ద సమస్యలు కాదు, చిన్న విషయాలే పెద్దగా తీసుకోవడం వల్ల. ఒకరి మాట, ఒకరి అభిప్రాయం, చిన్న సంఘటన, ఇది నీ మనసును నియంత్రించకూడదు. నువ్వు వాటిని నియంత్రించాలి బిడ్డ. ఎందుకంటే నీ భావోద్వేగాలు నీ చేతుల్లోనే ఉంటాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. మనసు బలంగా ఉండటం అంటే ఎప్పుడూ బాధపడకపోవటం కాదు, బాధ వచ్చినా దానిలోనే మునిగిపోకుండా బయటపడగలగడం. ప్రతి చిన్న విషయానికి స్పందించడం బలం కాదు, అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం నిజమైన బలం. ఏది మనకు ఉపయోగపడుతుందో, ఏది వదిలేయాలో తెలిసినప్పుడు నీ జీవితం ఎంతో సులభంగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించు తల్లి. ఈరోజు నువ్వు బాధపడుతున్న విషయం ఒక సంవత్సరం తర్వాత కూడా ముఖ్యంగా అనిపిస్తుందా? లేదు కదా. చాలా సందర్భాలలో సమాధానం కాదు అని అంటారు. అలాంటప్పుడు ఎందుకు ఈరోజు నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకోవాలి? ఆనందాన్ని త్యాగం చేసుకోవాలి? నీ జీవితం నిజంగా విలువైనది ఏంటో తెలుసా? నీ యొక్క ఆరోగ్యం, నీ కుటుంబం, నీ లక్ష్యాలు, నీ సంతోషాలు. ఇవి కాకుండా మిగతావన్నీ చాలా తాత్కాలికమే. ఈ తాత్కాలికమైన వాటి గురించి శాశ్వతమైన మనసుని బాధ పెట్టడం సరైన పద్ధతి కాదమ్మా. మనసుని నియంత్రించుకోవటానికి అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్న విషయం మీద వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి అవసరం లేని విషయాల్ని పట్టించుకోకుండా వదిలేయడం, నీకు సంతోషాన్నిచ్చే పనుల మీదే దృష్టి పెట్టడం, నిన్ను ప్రోత్సహించుకోవడం, ఇవి చిన్నగా అనిపించినా నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి ఉంటాయి. గమనించు బిడ్డ, బాధపడటం వల్ల సమస్య పరిష్కారం కాదు, కానీ నీ శక్తి మాత్రం తగ్గిపోతుంది.
పట్టించుకోవడం వల్ల సమస్య పెద్దదిగా మారవు, కానీ నీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్నదానికి బాధపడితే మనసు నుండి బయటపడాలి. ప్రతిరోజు నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి. నేను బలంగా ఉన్నాను, నేను ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటాను, ఈ చిన్న చిన్న విషయాలకి నా జీవితాన్ని నియమించుకోబోను, జీవితం ఎప్పుడు కూడా జరిగేదాని వల్ల కాదు నా వల్ల స్పందిస్తుంది అని నీవు స్పందించే దానిపైన ఆధారపడి ఉంటుంది బిడ్డ. అర్థమైందనుకుంటాను. అయితే నీ జీవితంలో నిజమైన శాంతి బయట ప్రపంచంలో దొరకదు, అది నీ లోపలే పుడుతుంది. కానీ ప్రతి చిన్న విషయానికి మనసు కదిలిపోతూ ఉంటే ఆ లోపల శాంతి ఎప్పటికీ నిలవదు. ఒక చిన్న మాట ఒక రోజు మొత్తం చెడగొట్టడం, ఒక చిన్న తప్పు నీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించడం, ఇవి నీ మనసులో ఇచ్చాక అవసరం లేని శిక్షణలే. నిజానికి ప్రతి చిన్న సందర్భం కూడా నీ దృష్టికి రావాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎంచుకునే ఆలోచనలే నీ జీవితం అవుతాయి, నువ్వు ఎంచుకునే స్పందనలే నీ భవిష్యత్తు అవుతాయి. కాబట్టి ఏదైనా నీ శాంతిని కాపాడుతుందా అని చూసుకోవాలి, నీ మనసుని కృంగదీస్తుందా అని వదిలేయాలి. చాలా సరళం మనం బాధపడడం అనేది. అలాంటి పరిస్థితుల వల్ల కాదు, మన అంచనాల వల్ల. మనం ఎలా ఉండాలి అనుకుంటామో ప్రపంచం అలా ఉండదు. అందుకే నీ యొక్క చిన్న సందర్భం కూడా నీ అంచనాలకు తగ్గట్టు జరగకపోతే బాధపడతావు. కానీ ఒకసారి అర్థం చేసుకుంటే ప్రతి సందర్భం నీకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఈ విషయాన్ని అర్థం చేసుకో, నీ మనసు తేలిగ్గా మారుతుంది. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నువ్వు కొన్నిసార్లు కొన్ని వినాలి, కొన్నిసార్లు కొన్ని చూడాలి, మరి కొన్నిసార్లు వదిలేయాలి. వదిలేయడం ఓటమి కాదు, అది ఒక తెలివైన నిర్ణయం. పట్టించుకోకుండా ఉండడం బలహీనత కాదు, అది నీ మనసును కాపాడుకునే ఒక గొప్ప శక్తి, గొప్ప వ్యక్తి లక్షణం ఇది. ప్రతి సందర్భం మీద తమ శక్తిని అందించడం, ఎలా స్పందించాలో కాకుండా మౌనంగా ఉండాలో, ఎక్కడ నవ్వు ఆపుకోవాలో, ఎక్కడ బాధపడాలో ఇవి కూడా తెలిస్తే నిజమైన జీవిత నైపుణ్యాలు. ఆ నైపుణ్యాలే నువ్వు అలవర్చుకోవాలి బిడ్డ. ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడతావో చెప్పు. కాబట్టి చిన్న విషయాలకే నువ్వు శిక్షణగా తీసుకోవాలి. ఎందుకంటే మనసు బలంగా తయారు చేసుకోవడానికి ప్రతిరోజు నీకు ఒక కొత్త అవకాశం. నీ ఆలోచనలను మార్చుకోవడానికి, ఒక స్పందనని మెరుగుపరచడానికి, నీ జీవితాన్ని కాస్త మెరుగుగా మార్చుకోవటానికి కూడా నిన్నటి చిన్న బాధలను ఈరోజు మోసుకెళ్ళడం అవసరం లేదు. వాటిని అక్కడే వదిలేసి ముందుకు సాగాలమ్మా. మరొక ముఖ్యమైన మాట కూడా తల్లి, నీ విలువలు ఇతరుల మాటలతో కొలవకూడదు. ఎవరో ఏదో అన్నారు, నాతో అనుకూలంగా ప్రవర్తించలేదు అని ఆధారంగా నీవు నిన్ను తగ్గించుకోవడం సరైన పద్ధతి కాదు. నీ విలువ ఎవరికి అంచనా వేయలేనిది. కాబట్టి ప్రతి చిన్న సందర్భానికి బాధపడే అలవాటు క్రమంగా తగ్గించుకో. మనసుకు చెప్పుకో, నువ్వు ఇది చిన్న మాటే, ఇది చిన్న సందర్భమే, ఇది చిన్న విషయమే, కాబట్టి ఇది కూడా పోతుంది, నేను దీనికంటే పెద్దవాణ్ణి అని చివరిగా గుర్తుంచుకో తల్లి. చిన్న సందర్భాలను వదిలేయగలిగినప్పుడు పెద్దవి అద్భుతాలు నువ్వు అందుకుంటావు. ఈ బాబా నీకు అందిస్తాను కూడా. ఈ బాబా వాక్కు నువ్వు పరిపూర్ణంగా విన్నావు కదా. ఇక బాధపడటం మాని ధైర్యంగా ముందుకెళ్ళు. నీ బాబా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.